సుదీర్ఘకాలం తర్వాత జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు. మేము ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఖమ్మం పట్టణంలో ఈ సమావేశం జరుపుకుంటున్నాం. మా సంఘం జాతీయ మహాసభలో ఖమ్మం పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో జరపాలని నిర్ణయించుకున్నాం. అందుకు సన్నాహాలు ప్రారంభమవుతాయి. అందుట్లో భాగంగానే జరుగుతుంది. ఈ మహాసభలో వ్యవసాయాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి అనేటువంటి కేంద్ర నినాదంతో మహాసభలు జరుపుకోబోతున్నాం. దేశం అత్యంత విపత్కర పరిస్థితిని ఇవాళ ఎదుర్కొంటూ ఉంది. ఇవాళ ప్రపంచంలో అసలు ప్రపంచమంతా యుద్ధం జరుగుతున్న ప్రపంచమంతా దాని ప్రభావానికి గురిగానటువంటి దేశం కానీ ప్రజలు కానీ లేరంటే అతిశయోక్తి లేదు. ఇవాళ ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ ఆధ్వర్యాన ఇజ్రాయెల్ యూదు దురహంకార ప్రభుత్వానికి ఒక అత్యంత దుర్మార్గుడిగా ఉన్నటువంటి నెతన్యాహు నిన్నటిదాకా పాలస్తీనా ప్రాంతాన్ని మారణహోమం చేసి శ్మశానంగా మార్చినటువంటి వీళ్ళు ఈ రోజున ఇరాన్ మీద ఒకవైపు చర్చలు జరుపుకునే ఆకస్మికంగా దాడికి కూరుకొని అత్యంత దుర్మార్గంగా ఇరాన్ మీద వాడు దురాక్రమణ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా అతలాకుతలం చేస్తుంది. అది ఎక్కడో మధ్యప్రాచ్యంలో కాదు, మన దేశ నదీ జలాల సముద్ర జలాల్లో దగ్గరకు వచ్చింది, మన ఒడ్డుకు వచ్చింది. దాని ప్రభావంతో ఇప్పటికే గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి, ఎరువుల ధరలు పెరగబోతున్నాయి. ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని తీవ్రమైనటువంటి మరింత సంక్షోభంలోకి నెట్టేటువంటి ప్రమాదాన్ని వాడు ఎదుర్కొంటుంది. పరిశ్రమలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అట్లా మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది యుద్ధం. ఇటువంటి సందర్భంలో మన దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ బహుశా భారతదేశ చరిత్రలో ఇంత అవమానకరమైనటువంటి సిగ్గు లేకుండా లజ్జ లేకుండా దాసోహం చేసినటువంటి చరిత్ర మనకి అమెరికన్ సామ్రాజ్యవాదానికి మన చరిత్రలో లేదు. ఇంతవరకు అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దురాక్రమణ యుద్ధాన్ని ఖండించలేదు. ఒక దేశాధినేతని అత్యంత క్రూరంగా దాడి చేసి చంపితే దాన్ని ఖండించలేదు. అక్కడ పసిపిల్లల పాఠశాలల మీద బాంబులేసి దాదాపు 200 మంది పిల్లల్ని చంపేస్తే ఆయనకి కనిపించలేదు. కనీసం సానుభూతి సంతాపాన్ని కూడా తెలియలేనటువంటి ఒక అవమానకరమైన స్థితిని మనం ఎదుర్కొంటున్నాం. ఓ పక్కన యుద్ధం జరుగుతూ ఉంటే రెండో పక్కన అరబ్ దేశాల అధినేతలతో ఫోన్ సంభాషణలో మాట్లాడుతూ వచ్చారు. దేశమంతా గగ్గోలు పెట్టిన తర్వాత ఇటీవల లాంఛనంగా వాళ్ళ దేశ అధ్యక్షుడితో మాట్లాడాడు. అది కూడా హార్మోస్ జలసంధిలో నౌకాయానానికి శాంతియుత పరిస్థితులు ఏర్పరచాలి, నౌకాయానం సజావుగా సాగాలని తప్ప మొత్తం శాంతిని అందరూ కోరుకోవటం సహజమే, మంచిదే. కానీ ఇంత అవమానకరంగా ట్రంప్ అడుగులకు మడుగులు ఒత్తుతూ దాసోహం చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి మనకేం పట్టలేదు మన దేశానికి. అంటే ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దంటే కొనుగోలు చేయడు, ఇరాన్ మీద ఆంక్షలు పెట్టి బంద్ చేయమంటే బంద్ చేస్తాడు. ఇప్పుడు కొనుక్కోండి, మళ్ళీ యుద్ధం మొదలైంది, మళ్ళీ ఒక 4 రోజుల పాటు అంటే డూడు బస్సులకు చదువుతాడు. అటువంటి ఒక దాసోహంగా చేస్తున్నటువంటి పరిస్థితిని గతంలో మనం ముందు చూడలేదు. దేశ ప్రధానులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మందిని చూసాం. మనం నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ దాకా మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ దాగిస్తున్నటువంటి ఇరాన్ మీద దాగిస్తున్నటువంటి దురాక్రమణ యుద్ధాన్ని ఖండిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి
రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్ర అసెంబ్లీ జరుగుతూ ఉంది కనుక, పార్లమెంట్ జరుగుతుందని కనుక అక్కడ కూడా తీర్మానాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముందుగా ఇది అక్కడ చనిపోతున్నటువంటి ప్రజలకి అందరికీ కూడా మా సానుభూతి సంతాపాలు తెలియజేస్తున్నాం. వీరోచితంగా పోరాడుతున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఇరాన్ ప్రజలకి జేజేలు తెలియజేస్తున్నాం. ఇటువంటి సందర్భంలో మేము మహాసభ జరుపుకుంటున్నాం. మిగిలినటువంటి విషయాలు ఇతరులు వివరిస్తారు. నేను స్థానిక సమస్యగా ఉన్నటువంటి వెలుగంట్ల